విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు యంగ్ మన్స్ హ్యాపీ క్లబ్ కృషి చేస్తుందని క్లబ్ కార్యదర్శి వెంకటరమణ తెలిపారు. కాకినాడ నగరంలోని దంటు కళాక్షేత్రం, ది కాకినాడ చిల్డ్రన్స్ థియేటర్, దంటు సూర్యారావు స్మారక నాటక కళా పరిషత్, ది యంగ్ మన్స్ హ్యాపీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సాంస్కృతిక పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో కాకినాడ జిల్లా వ్యాప్తంగా సుమారు 40 ప్రభుత్వ పాఠశాలకు చెందిన సుమారు 600 మంది విద్యార్థులు పాల్గొని నాటకాలు, సాంస్కృతిక ప్రదర్శన ద్వారా ఆహుతులను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు దంటు సూర్యారావు ఆశయాలను సాధించే దిశగా విద్యార్థులకు నాటకాలు, సాంస్కృతిక ప్రదర్శనల పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు. అంతేకాకుండా ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ప్రోత్సహించేందుకు సర్టిఫికెట్తో పాటు మెడల్ను కూడా ఇవ్వడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దంటు భాస్కర్రావు, సీతారాం, ఎంవి రమణ, నాగిరెడ్డి సతీష్, ముంజులూరు విశ్వేశ్వరరావు, పట్నాల రామచంద్రరావు, ప్రభుదాసు తదితరులు పాల్గొన్నారు. 24 సంవత్సరాల పాటు ఈ దంటు కళాక్షేత్ర నిర్మాణం కోసం తన సాయశక్తిలా ప్రయత్నించి ఆంధ్రప్రదేశ్కి ఉభయ తెలుగు రాష్ట్రాలకి వారు దంటు కళాక్షేత్రాన్ని ఇచ్చారు. ఈ దంటు కళాక్షేత్రం మొదలైన 2017 నుంచి 16-17 నుంచి మొదలైనటువంటి నంది నాటకోత్సవాలు జరపడం కాకుండా ప్రతి సంవత్సరం వివిధ రూపాల్లో టెక్నికల్ డ్రామాల దగ్గర నుంచి, పౌరాణిక నాటకాల దగ్గర నుంచి సాంఘిక నాటికలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం దంటు సూర్యారావు స్మారక నాటక కళా పరిషత్ తరపుని పిల్లల బాలోత్సవం జరుపుకుంటున్నాం మనం. ఈ కార్యక్రమంలో దాదాపుగా 600 మంది పిల్లలు పాల్గొనడం ఈ దంటు కళాక్షేత్రం ది యంగ్ మెన్ హ్యాపీ క్లబ్ చేసుకున్నటువంటి ఆనందదాయకమైన విషయం. ఇది మరపురాని సంఘటనగా ది యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ భావిస్తోంది. ఈ పిల్లలందరికీ ఇక్కడికి పంపించడానికి ప్రయత్నం చేసినటువంటి టీచర్స్కి, పాఠశాల ఉపాధ్యాయులకి, మరింత ఎక్కువగా శ్రమ పడిన తల్లిదండ్రులకి, ఆడపిల్లలను కూడా సుదూర ప్రాంతాల నుంచి శంఖవరం, ఏలేశ్వరం, తామరాడ ఇటువంటి దూర ప్రాంతాలను కూడా ఇచ్చేశారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు మేము ఎంతో ఆనందపడుతూ గర్వపడుతున్నాం. వారికి సదా కృతజ్ఞతలు ది యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ దంటు కళాక్షేత్రం తెలియజేస్తోంది. ఇడెంటిటీ టాలెంట్స్ని బయటికి తీసుకురావాలి. థియేటర్కి, చిన్నపిల్లల నాటకాలకి, అలాగే మిగతా వాటికి ప్రోత్సాహం లేక వెనకబడిపోతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారు. ఆ గ్రామీణ ప్రాంతాల్లో నుండి, మున్సిపల్ స్కూల్స్ నుండి, అందరు స్కూల్స్ నుంచి కూడా పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ టాలెంట్స్కి, ఇది పోటీ కాదు యాక్చువల్గా, అందరినీ ప్రతి ఒక్కరికి పార్టిసిపెంట్కి మెడల్ ఇస్తున్నాం, ప్రతి పార్టిసిపెంట్కి ఒక సర్టిఫికేట్ ఇస్తున్నాం. ప్రైజ్లు వచ్చిన వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ కాకుండా 1 to 10 వరకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థి ఏడుస్తూ వెళ్ళకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ముఖ్యంగా పిల్లల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో పేద పిల్లలు మెయిన్, ఆ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలకి ఇలాంటి థియేటర్లో డాన్స్ చేయడమో లేకపోతే డ్రామా చేయడమో అవకాశమే ఇవ్వరు. మేము అలాగా ఆ కష్టాలన్నీ అనుభవించి అవకాశాలు లేక కష్టపడి ఈరోజు ఒక నంది అవార్డు తీసుకున్నాను, ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ తీసుకున్నాను. ఒక గవర్నమెంట్ జెడ్పీ హై స్కూల్లో చదువుకున్న కుర్రాన్ని. నాలాగే ఈ స్టేజ్కి ఎదగాలంటే మేము ఆ స్టేజ్కి వచ్చిన వాళ్ళం వీళ్ళందరికీ మనం అవకాశాలు ఇవ్వాలి, బయటికి తీసుకురావాలనే సదుద్దేశంతో శ్రీ దంటు సూర్యారావు గారు ఏ ఆశయంతో అయితే ఈ థియేటర్ కట్టారో అలా ఆ థియేటర్ను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, ప్యాక్డ్గా పిల్లలతో నింపి అద్భుతమైనటువంటి ప్రదర్శనలు ఇప్పించాలనే కోరికతో ఇది పెట్టడం జరిగింది. అలాగే వచ్చినటువంటి గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి, హెచ్ఎంస్కి, డిఈఓ గారికి, ఆర్జేడీ గారికి, అలాగే ఇక్కడ యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ కార్యవర్గానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.